హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అయితే ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. మనకేంటంటే జిహెచ్ఎంసీలో నేను కొన్ని ఏరియా నేమ్స్ అనేవి చెప్తానండి. ఆ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే మనకి నోటీసులు అనేవి జారీ చేశారు. అంటే ఆల్రెడీ ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు అనేవి ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చారో వాళ్ళు వచ్చేసి ఆ పర్టికులర్ ఇంట్లలో వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు అనేవి పంపారు. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చిన ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఒకవేళ వెళ్ళకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రద్దు అనేది చేయబడుతుంది. సో ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటంటే మనకి తుమ్కుంటలో వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు బెనిఫిషియరీస్కి వచ్చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది వాళ్ళకి 20th వరకు, ఈ మంత్ 20th వరకు టైం ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో కనుక షిఫ్ట్ అవ్వకపోతే మనకి L2 బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇవంతా కూడా మేడ్చల్ మల్కాజ్గిరిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ వెళ్ళకపోతే రద్దు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇవన్నీ కూడా మనకి షామీర్పేట్, జవహర్ నగర్, బండ్లగూడ, రాంపల్లి, తుమ్కుంట, కరెముల, ఇంకా మనకి వీళ్ళకంతా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే అక్కడ ఇంట్లో అనేది వెళ్ళకపోవడం వల్ల వీళ్ళకి నోటీసులు అనేవి జారీ చేశారు. సో టోటల్గా మనం చూస్తే కనుక ప్రీవియస్ గవర్నమెంట్లోనే 6203 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కడితే ఓన్లీ 1500 మెంబర్స్ మాత్రమే అక్కడ ఉండడం అనేది జరిగింది. సో అక్కడ చూసుకుంటే కనుక మనకి ఇంకా 4500 ఇల్లులు అనేవి ఇంకా స్టిల్ ఖాళీగానే ఉన్నాయి. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంట్లోకి అనేది వెళ్ళలేదు. సో చూడండి, ఇక్కడేమో ఇల్లు లేవని మిగతా వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా ఇంకా మనకి ఆ పర్టికులర్ ఇంకా L2 బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళకి ఈ ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే L2లో అయితే ఎవరైతే ఉన్నారో పక్కా అందులో కూడా మనకి అర్హులైన వాళ్ళకే మనకి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఇది ఇంకో అప్డేట్. ఇది వచ్చేసి మనకి ఇంకో పర్టికులర్ ఏరియాలో ఆ ప్రీవియస్ గవర్నమెంట్లోనే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలుపుకొని 3506 డబుల్ బెడ్రూమ్లు మంజూరు అయిన తర్వాత ఫైనల్గా అందులో వచ్చేసి ఓన్లీ 1445 ఇల్లులు అనేవి ఇచ్చారు. అందులో వచ్చేసి మనకి చోటు, ఉప్పల్ కానీ, భువనగిరి, ఆత్మకూరు, ఇంకా యాదగిరిగుట్ట మండలంలో ఇల్లులు వచ్చి ఇన్నిగానం మనకి పూర్తి అయిన తర్వాత కూడా పట్టించుకోలేదు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటంటే అక్కడ ఇల్లులు అనేవి కట్టిన తర్వాత కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగకపోవడం వల్ల అవన్నీ కూడా ఒకటి దొంగలకి అడ్డగా మారి విండోస్ కానీ డోర్లు అన్నీ దొంగతనం అనేది జరిగింది. అక్కడ ఇంకా వేరే ఏదో ఇష్యూస్ కూడా అనేవి జరుగుతున్నాయి అనేసి గవర్నమెంట్ అనేది ఇంకా ఏం డిసైడ్ చేసిందంటే సో అక్కడ ఏంటంటే వీలైనంత త్వరలో ఆ మండలంలో వచ్చేసి ఎవరైతే ఇంకా L2 బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు త్వరగా డిసైడ్ చేసి ఇంకా వాళ్ళకి ఇల్లులు అనేది ఇచ్చేసేయాలనేసి డిసైడ్ చేశారు. సో నేను మరీ మీకు చెప్పేది ఏంటంటే L2లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు అనేది రాదండి. అందులో కూడా ఓన్లీ అర్హులకి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకైతే ఇంకా May 1st అయితే ఎన్నో రోజులు లేవండి, ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నాయి. ఇంకా చూడాలి, ఇంకా మనకి నేమ్స్ అనేవి కూడా మనకి May 1st వరకు అప్డేట్ అనేది అయిపోతుంది. ఇంకా 7th వరకు అర్హులకు అనేది డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి ఇచ్చేస్తారు. సో ఇంకా మనం వెయిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏ డిసిషన్ కానీ ఏ అప్డేట్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపించింది అయితే అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ అనేది కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.